మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ బుజ్జగించినా ఫలితం దక్కలేదని తెలుస్తోంది. తన నిర్ణయంలో మార్పు లేదని మంత్రులకు ఆయన తెలిపినట్లు సమాచారం. జీవన్ రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు తెలిపారు. 4 దశాబ్దాలుగా పార్టీలో ఉన్నారని కొనియాడారు. జీవన్ రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలియని వాడు ఎవరు ఉండరు. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు. వారిని కలవటానికి వచ్చినాం, వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా మరి వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, మా పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితోని మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది.